ప్రియమైన వారలారా, మనందరి తండ్రి అయిన దేవుడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నందు మనలను ప్రేమించి మనకిచ్చినటువంటి ఉన్నతమైనటువంటి భాగ్యం ఏంటంటే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క జన్మదినము పేరుతో ఆ దేవాది దేవుని సన్నిధిలో నిజముగా మనం ఆనందించేటటువంటి ధన్యత మనకిచ్చాడు. ఈరోజు డిసెంబర్ 25 యేసుక్రీస్తు పుట్టాడని యేసుక్రీస్తును నమ్మినవారు నమ్మనివారు పండుగ జరుపుకుంటున్నారు. యేసుక్రీస్తును కేవలం తెలుసుకున్నవారు కూడా పండుగ జరుపుకుంటున్నారు. కానీ నిజంగా ఆ దేవాది దేవుని సన్నిధిలో యేసుక్రీస్తును బట్టి నిజమైనటువంటి ఆనందాన్ని పొందుకునేవారు ఎవరు అనంటే, ఆయన యందు విశ్వాసముంచి రక్షించబడినవారు. ఆయన జన్మ యొక్క పరమార్థాన్ని ఎరిగి ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలుసుకొని ఆయన ద్వారా రక్షించబడినటువంటి వారే నిజమైనటువంటి సంతోషముతో ఈ దినమున పండుగ జరుపుకుంటున్నారు. ప్రభు పేరుతో రక్షణ లేకుండా, పాపక్షమాపణ లేకుండా, ఆయన యందు విశ్వాసం ఉంచకుండా ఈ దినమున మనం వేల రూపాయలు ఖర్చు పెట్టి ఎంత అద్భుతంగా పండుగ చేసినా అది దేవుని సన్నిధిలో నిజమైనటువంటి ఆనందాన్ని మనకు ఇవ్వదు కూడా. క్రీస్తునందు నిజమైనటువంటి ఆనందం ఆయన ఎందుకు పుట్టాడో తెలుసుకొని ఆ ప్రభువును అంగీకరించి ఆయన ద్వారా దేవుని సన్నిధికి చేరి దేవుని చిత్త ప్రకారం మనం చేసేటటువంటిదే నిజమైనటువంటి ఆనందాన్ని మనకు కలుగజేస్తుంది. కనుక ఇక్కడ ఉన్నటువంటి వారిలో అనేకులు నిజమైనటువంటి పండుగ చేస్తున్నారు, నిజమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నారు. ఎందుకని? యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడో తెలుసుకొని దేవుని చిత్త ప్రకారమైనటువంటి పండుగ దేవుని సన్నిధిలో జరుపుకుంటున్నారు గనక. కొంతమంది జీవితాల్లో ఈ నిజమైనటువంటి ఆనందం ఉండదు, ఈరోజు మాత్రమే ఉంటుంది. ఈ పండుగ అయిపోయిన తర్వాత మరలా వారు యథాస్థితికి వెళ్ళిపోతారు. దేవునితో సంబంధం ఉండదు, దేవుని సహవాసం ఉండదు, దేవుని సన్నిధిలో ఆనందించే భాగ్యం ఉండదు. ఎందుకు అంటే వారు జరిగించినటువంటిది నిజమైనటువంటి పండుగ కాదు గనక. క్రీస్తు యేసు ద్వారా దేవుని చిత్త ప్రకారం దేవుని సన్నిధిలో దేవునితో సమాధాన పడలేదు గనక అలాంటి వారికి నిజమైన పండుగ, నిజమైన ఆనందం వారి జీవితంలో ఉండదు. కనుక మనలో అనేకులకు దేవుడు ఒక నిజమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని మనకు అనుగ్రహించి నిజంగా పండుగ జరుపుకునే భాగ్యాన్ని ఇచ్చాడు. కనుక ఈరోజు ఆ దేవాది దేవుని సన్నిధిలో మనం మరొకసారి మన ప్రభు యొక్క జన్మ పరమార్థాన్ని మనం తెలుసుకోవటానికి సిద్ధపడదాం. ఎందుకంటే ఈరోజు ప్రపంచం అంతా యేసుక్రీస్తు పుట్టాడు అని ఆయన జన్మను, ఆయన పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటూ ఉంది. కనుక ఈ సందర్భంలో ఆయన ఎందుకు పుట్టాడో, ఆయన జన్మ పరమార్థం ఏంటో మనం ఆలోచించటం, నేర్చుకోవటం, ధ్యానించటం అది మన ఆత్మీయ జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరం. కనుక ఆయన పుట్టాడు, ఎందుకు పుట్టాడో ఒకసారి మరలా మనం బైబిల్ గ్రంథంలో నేర్చుకోవటానికి సిద్ధపడదాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనం నుండి చూద్దాం. 5వ వచనం,
యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. ఇది యేసుక్రీస్తుల వారిని గూర్చినటువంటి ప్రవచనం. ఆయన 2022 సంవత్సరాల క్రితం కన్యమరియ గర్భం ద్వారా ఈ భూమి మీద పుట్టాడు అన్న సంగతి మనందరికీ తెలుసు. అయితే ప్రియులారా, యేసుక్రీస్తుల వారిని గూర్చినటువంటి సంకల్పం, ప్లాన్ మాత్రం జగత్తు పునాది వేయబడక మునుపే ఉంది. ఏమండి? జగత్తు పునాది వేయబడక మునుపే దేవుని సంకల్పంలో, దేవుని ప్రణాళికలో, ప్లాన్లో ఆయన ఉన్నాడు. అంటే దేవుడు ఈ జగత్తుకు పునాది వేయక మునుపే ఆయన యేసుక్రీస్తుల వారిని ఈ భూమి మీదకి పంపాలని, ఆయన ద్వారా తన చిత్త ప్రకారమైనటువంటి ఆయన సంకల్పాన్ని, ఆయన ప్లాన్ను నెరవేర్చుకోవాలని ఆయన ముందుగానే సిద్ధపడి ఒక చక్కటి ప్రణాళిక వేసుకున్నాడు. అందుకే యేసుక్రీస్తుల వారిని గూర్చి ఆయన దేవుడు ప్రవక్తల ద్వారా ముందుగానే రాయించాడు. ఎంతోమంది ప్రవక్తల ద్వారా ప్రవచన రూపకంగా తెలియజేశాడు. కనుక ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనంలో చదువుకుంటున్నటువంటి మాట ఇది ఎవరికి సంబంధించింది? ఎవరికి సంబంధించిందండి? యేసుక్రీస్తుల వారికి సంబంధించింది. అప్పటికి ఆయన పుట్టాడండి? ఆయన ఉన్నాడా భూమి మీద? లేడు, ఆయన పుట్టలేదు. మరి భూమి మీద ఆయన పుట్టక మునుపే ఆయనను గూర్చి రాయటం ఏంటి అంటే, దేవుని సంకల్పంలో ఆయన ఉన్నాడు. దేవుని ప్రణాళికలో యేసుక్రీస్తుల వారిని గూర్చి ముందుగానే నిర్ణయింపబడింది. కనుక దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రవచన రూపకంగా తెలియజేస్తున్నాడు యేసుక్రీస్తుల వారిని గూర్చి. ఏమని తెలియజేస్తున్నాడు? రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను అన్నాడండి. దావీదు యూదా గోత్రములో యెషయికి పుట్టినటువంటి కుమారుడు దావీదుకు నీతి చిగురును పుట్టించెదను అన్నాడు. దావీదును గురించి ఎందుకు ప్రస్తావించాడు దేవుడు అని అంటే, దావీదుకు దేవుడు చేసినటువంటి వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. దావీదును దేవుడు గొర్రెల దొడ్డిలో నుండి పిలిపించి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. సింహాసనం మీద కూర్చోబెడితే దావీదు యథార్థ హృదయుడై దేవుడు అప్పగించినటువంటి ఇశ్రాయేలీయులను పరిపాలించాడు. దేవుని ఇష్టానుసారుడైనటువంటి మనుష్యునిగా, నమ్మకమైనటువంటి ఒక సేవకునిగా దేవుని కొరకు పనిచేశాడు. అందుకే దేవుడు దావీదుతో చేసినటువంటి వాగ్దానాలు ఏంటంటే, నీ సింహాసనము నిత్యముంటుంది. సూర్యుడున్నంత కాలం, చంద్రుడున్నంత కాలం నీ సింహాసనం ఉంటుందని దేవుడు దావీదుతో చెప్పాడు. ఆ మాటే కాకుండా దావీదుతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీ సింహాసనము మీద నీ సంతతి వారే కూర్చుంటారు, నీ కుమారుడు కూర్చుంటాడు, ఒకడు ఉండక మానడు, నీ సంతానములోని వాడే సింహాసనం మీద కూర్చుంటాడు అని చెప్పాడు. దేవుడు చెప్పినటువంటి ఈ మాటల ప్రకారం, దేవుడు చెప్పినటువంటి ఈ మాట నెరవేర్చుకోవటం కొరకు, దావీదుకు చేసినటువంటి వాగ్దానమును, దావీదుకి ఇచ్చినటువంటి ఆ మాటను దేవుడు నిలబెట్టుకోవటం కొరకు దావీదు సంతానములో యేసుక్రీస్తును పుట్టించాడు. ఎందుకంటే యేసుక్రీస్తును దావీదు సింహాసనం మీద కూర్చోబెట్టి యేసుక్రీస్తు ద్వారా యుగ యుగములు పరిపాలన జరిగేలా చేసి
దేవుడు తన మాట నిలబెట్టుకోవాలి అన్నది ఆయన ప్లాన్. కనుక ఇక్కడ యేసుక్రీస్తుల వారిని పుట్టిస్తాను అని చెప్పాడు. అయితే ఆ మాట ఎవరి విషయంలో చెప్తున్నాడు? ఎవరి విషయంలో? దావీదు విషయంలో చెబుతున్నాడు. దావీదు కొరకు చెబుతున్నాడు. రాబోవు దినములలో దావీదునకు నీతి చిగురును పుట్టించెదను అన్నాడు. దావీదు సంతానములో పుడతాడు. దావీదుకు నీతి చిగురుగా యేసుక్రీస్తు పుడతాడు. ఎందుకు అనంటే దావీదుకు దేవుడు చేసిన వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాల నెరవేర్పు కొరకు దేవుడు యేసుక్రీస్తును దావీదుకు నీతి చిగురుగా పుట్టిస్తున్నాడు. అయితే ప్రియులారా, ఇక్కడ దావీదుకు నీతి చిగురును పుట్టించదను అని పైన చెప్పి క్రింది వచనాల్లో ఏం చెప్పాడో చూడండి. క్రింది వచనాల్లో అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును, అతని దినములలో యూదా రక్షణ నొందును. ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతని దినములలో యూదా రక్షణ నొందును అనే మాట కనబడుతుంది. అంటే యేసుక్రీస్తుల వారిని దేవుడు భూమి మీద పుట్టిస్తున్నాడు. ఎందుకు పుట్టిస్తున్నాడు అంటే మానవాళి రక్షణ పొందుటకు, రక్షణ నిమిత్తమై యేసుక్రీస్తుల వారిని భూమి మీద పుట్టిస్తున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, అతని దినములలో యూదా రక్షణ నొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రియులారా, యేసుక్రీస్తుల వారి జన్మ, పుట్టుక, ఆ జన్మ వెనకాల ఉన్నటువంటి దేవుని సంకల్పం మానవాళికి రక్షణ అనుగ్రహించాలని. అందుకే మరొక వచనాన్ని మనం చూడగలిగితే, మరొక వచనం మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఆమె ఒక కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఆమె అనగా మరియా ఒక కుమారుణ్ణి కంటుంది. ఆ కుమారుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఏం చేస్తాడు? రక్షిస్తాడు. అందుకే ఆయనకు పేరు కూడా పేరేంటి? యేసు. యేసు అనే పేరుకు అర్థం రక్షకుడు. ఆమె ఒక కుమారుణ్ణి కనును. యేసు మరియమ్మకు జన్మిస్తాడు. జన్మించినటువంటి ఆ యేసు రక్షించటానికి జన్మిస్తున్నాడు, రక్షకుడు అని చెప్తున్నాడు. తర్వాత లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం. 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. అంటే ప్రజలందరికీ సంతోషాన్ని కలగజేసేటటువంటి సువర్తమానం అట. ఏంటి ఆ సువర్తమానం? ప్రజలందరికీ మహా సంతోషకరమైనటువంటి ఆ సువర్తమానం ఏంటి? దేవదూత చెబుతుంది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరు పుట్టారు? రక్షకుడు పుట్టాడు. ఎందుకు పుట్టాడు? రక్షించటానికి పుట్టాడు. మొదటి సందేశంలో మనం విన్నటువంటిది ఏంటంటే, యేసుక్రీస్తుల వారి పుట్టుక మనకు సంతోషమును కలగజేయటానికి, ఆనందాన్ని కలగజేయటానికి అని విన్నాం.
ఏమండి, ఆనందము, సంతోషము ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడు కలుగుతుందండి? ఇప్పుడు మీరందరూ సంతోషంగా ఉన్నారా? అందరూ సంతోషంగా ఉన్నారా? ఉన్నామండి. ఎందుకున్నారండి? పండగ వచ్చింది కాబట్టి. ఎందుకున్నారు? పండగ కాబట్టి. పండగ రోజు కూడా మొహం అలా పెడితే అలాగండి. సంతోషంగా ఉండండి. ఈరోజు ఏంటి? ఈరోజు ఏంటి? పండగ. పండగ కాబట్టి ఈరోజు ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉన్నాం, పండగ కాబట్టి సంతోషంగా ఉన్నాం. మరి రేపేమైపోద్ది? పండగ అయిపోద్ది. పండగ అయిపోయిన తర్వాత సంతోషంగా ఉంటారా? ఉంటారండి? ఈరోజు ఉన్నటువంటి సంతోషం రేపు ఉంటుందా? మరునాడు ఉంటుందా? ఉండదు. చాలామంది ఈరోజు పండుగ కాబట్టి ఈరోజు సంతోషంగా ఉండాలి అంటున్నారు. ఏమండి, యేసుక్రీస్తుల వారు ఆయన పుట్టినరోజు, ఆయన పుట్టిన దినం మనకు సంతోషాన్ని ఇవ్వటానికి కాదు ఆయన పుట్టింది. ఆయన జన్మ కేవలం మనకు ఒక్క దినమున సంతోషాన్ని కలగజేయటానికి కాదు. ఆయన జన్మ మన జీవితాంతము, మన మరణము తరువాత కూడా మనకు నిజమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వటానికి ఆయన పుట్టాడు. ఆ ఆనందం, ఆ సంతోషం మన జీవితాల్లో కలగాలి అనంటే మనకు రక్షణ కావాలి, పాప క్షమాపణ కావాలి, పాపము నుండి విడుదల కావాలి. అందుకే దేవదూత ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఏమండి, అందరికీ సంతోషాన్ని కలిగించే సువర్తమానం. ఏంటా సువర్తమానం? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, యేసు పుట్టాడు అన్న మాట కాకుండా ఆ యేసు అనే పేరుకు అర్థాన్ని ఇక్కడ రాశాడు. రక్షకుడు పుట్టాడు అంటే రక్షించటానికి పుట్టాడు. రక్షకుడు పుట్టి మిమ్మల్ని రక్షిస్తే మీకేం కలుగుతుంది? ఆనందం, సంతోషం. అంటే నిజంగా ఇప్పుడు ఆయన ద్వారా, ఆయన వలన పాప క్షమాపణ, రక్షణ కలుగుతుందంటే నిజమైన సంతోషం కలుగుతుందా లేదండి? కలుగుతుందా లేదా? ఖచ్చితంగా కలుగుతుంది. ఇది మీకు అర్థం కావటానికి ఒక మంచి ఉదాహరణ చెబుతాను. అండ్ మీలో చాలామందికి రక్షణ, ఆనందం అనంటే ఇంకా వెలగనటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. మీకు అర్థం కావటానికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను. అండ్ బైబిల్ గ్రంథంలో దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు ఉన్నారు. ఆ ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి విడిపించబడ్డారు. ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసలుగా బ్రతికినటువంటి వారు ఐగుప్తి బానిసత్వం నుండి విడిపించబడి దేవుడు వాగ్దానము చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి ప్రయాణములో ఉన్నారు. ఐగుప్తుని విడిచి కనాను దేశానికి ప్రయాణములో ఉన్నారు. ప్రయాణములో ఉన్నటువంటి వారు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. ఎక్కడికి వచ్చారమ్మా? ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ప్రయాణం చేయటానికి అవకాశం లేదు. ఎందుకని వారి ముందేముంది? సముద్రం. వారి కళ్ళ ముందు సముద్రం ఉంది. ఇప్పుడు సముద్రం మీద పడి నడిచిపోవటానికి వీలవుతుందా? కుదరదు. పోని వారిని సముద్రం దాటించటానికి ఏమైనా అక్కడ ఓడలు కానీ పడవలు కానీ ఏమైనా ఉన్నాయా? లేవు. వారిని దాటించటానికి కూడా వీలు కాదు. ఎందుకు అనంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు సుమారు ఇంచుమించు 20 లక్షల మంది ప్రజలు. ఎంతమంది? 20 లక్షల మంది.
కేవలం 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగినటువంటి వారు 6,03,550 మంది పురుషుల సంఖ్య మాత్రమే. ఏమండి, పురుషుల సంఖ్య మాత్రమే ఇది. ఇక అందులో 19 ఏండ్లు 18 ఏండ్ల వారిని లెక్కించలేదు, తర్వాత స్త్రీలను లెక్కించలేదు, పిల్లలు లెక్కించలేదు. ఒకవేళ అందరిని లెక్కిస్తే ఎంతమంది అండి? సుమారుగా ఇంచుమించు 20 లక్షల మంది. ఆ 20 లక్షల మంది ప్రజలు వచ్చి ఎక్కడున్నారు? ఇప్పుడు ఎక్కడ ఆగిపోయారు? సముద్రము దగ్గర ఆగిపోయారు, ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోయారు. ఇప్పుడు దాన్ని దాటి వెళ్ళాలి అనుకుంటున్న పరిస్థితుల్లో ఏం చేయాలి? ఎలా దాటాలి? అసలు ఎలా పోతాం? ఇంకో మార్గం గుండా వెళతామా? ఏంటి మన పరిస్థితి అని వాళ్ళల్లో వాళ్ళు ఆలోచించుకుంటూ ఉన్నారు. ఆలోచించుకుంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో వెనకాల ఫరో సైన్యం పరుగున వస్తూ ఉన్నారు. ఎవరు వస్తున్నారు? ఫరో సైన్యం. వీళ్ళు ఎందుకు వస్తున్నారు? సముద్రం దాటించటానిక? ఎందుకు వస్తున్నారండి? ఎందుకు వస్తున్నారు? వారిని బంధించి మరలా బానిసలుగా తీసుకొని వెళ్ళటానికి. ఎందుకంటే ఫరో వారిని పంపించిన తర్వాత ఆలోచించాడట, అయ్యో వారిని అనవసరంగా పంపించేస్తామే, మనకింటి దగ్గర పని చేసే వాళ్ళు లేరు, వాళ్ళు ఉంటే మనకు పని చేసి పెడతారు, అలాగే మన పట్టణాలను కూడా కడతారు, వారికి తిండి పెట్టినా పెట్టకపోయినా వెట్టి చాకిరి మనకు చేసి పెడతారు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వారందరినీ నేను పంపించేసానే, ఎంత తప్పు చేశాను, పోదాం పదండి, మన సైన్యం అంతా సిద్ధంగా అండి, మరలా వారిని బంధించి మరలా మన దగ్గరికి తెచ్చుకొని వారిని బానిసలుగా చేసుకుందాం అని ఫరో తన సైన్యం అంతటిని సిద్ధం చేసుకొని వీళ్ళను బంధించి తీసుకొని పోవటానికి వస్తున్నాడు. ఆ వస్తున్న తరుణంలో ఇశ్రాయేలీలందరూ ముందున్న సముద్రాన్ని చూస్తున్నారు. ఇది ఎలా దాటాలి? వేరే మార్గం గుండా ఏమైనా వెళ్ళాలా? ఏంటి పరిస్థితి? పోనీ ఇక్కడే ఉండాలా అని సముద్రాన్ని చూస్తూ ఆలోచిస్తూ ఉన్నారు. ఈలోపు వెనకాల గుర్రముల శబ్దం, రథముల శబ్దం వినబడినప్పుడు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశారు. వెనక్కి తిరిగి చూస్తే ఎవరు వస్తున్నారు? వీళ్ళ పాత చుట్టాలు. ఎవరమ్మా? ఫరో సైన్యం. వెనక్కి తిరిగి చూశారు. ఒక్కసారిగా గుండెలు పగిలిపోయి, అమ్మో ఫరో తన సైన్యముతో మరలా మనల్ని బంధించి ఆ ఐగుప్తి బానిసత్వంలోనికి తీసుకెళ్ళటానికి వస్తున్నాడు. ఏం చేయాలి? ఇంకొకటి, ఆ వచ్చేవాడు బానిసలుగా పట్టుకొని పోతేనైనా ఇబ్బంది లేదు, ఒకవేళ మనల్ని చంపితే, మన మీద దాడి చేస్తే పరిస్థితి ఏంటి అని చెప్పి వెంటనే వాళ్ళలో వాళ్ళు భయపడిపోయి మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేస్తున్నారు. అసలు మీరు మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొని వచ్చారు? ఆ ఫరో చేతిలో చంపటానికే మమ్మల్ని తీసుకొని వచ్చారా? మేము అదే ఐగుప్తిలో ఉంటే బానిసలుగా బ్రతికేవారం, మమ్మల్ని అరణ్యములో చంపటానికి, ఈ సముద్రం దగ్గర చంపటానికి, లేదా ఫరో చేతిలో చంపటానికి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారా అని చెప్పి గట్టిగా ఏడుస్తూ కేకలు వేస్తూ మోషే అహరోనుల మీద వారు మాట్లాడుతూ ఉంటే నిజంగా మోషే తట్టుకోలేకపోయాడు. ఎందుకని? అరిచేది ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, సనిగేది ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. అండి, మన మీద ఈ గుంపులో ఒకరు సనుగుతున్నారంటేనే మనకు ఎలా ఉంటుందండి? మన మీద ఒకరు బాధపడుతున్నారండి. మనల్ని ఎవరైనా పొగుడుతున్నారంటే దగ్గరికి వెళ్ళి, ఇందాకేదో నా గురించి అన్నావు కదా, మళ్ళీ ఒకసారి అను అంటాం. అదే సనుగుతున్నారంటే వినటానికి ఇష్టపడతామంటే ఇష్టపడం.
అలాంటిది ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అందరు కలిసి సనుగుతున్నారనుకోండి, ఇంకా ప్రసంగం చేయటం చేతనవుతుందా? అవుతుందండి? కుదరదు. ఒక్కసారిగా ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనుల మీద సనుగుతూ ఉంటే తట్టుకోలేకపోయాడు మోషే. ఎందుకంటే వారిలో ఒక భయం పుట్టింది. ఫరో మమ్మల్ని చంపటానికి వస్తున్నాడు, బంధించటానికి వస్తున్నాడు, ఇక మేము బ్రతకటం కష్టం, మా ప్రాణాలు పోతాయి, ఇక మా చరిత్ర ఇంతటితో ముగిసిపోయినట్టే అనుకుంటున్నారు. అలా అనుకుంటున్నటువంటి ఆ పరిస్థితుల్లో నిజంగా ఫరో చేతి నుండి వారిని విడిపించటం అనేది గనక జరిగితే వారికంటే గొప్పగా ఆనందపడేవారు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి? వారిని బంధించటానికి వస్తున్నటువంటి ఫరోను దేవుడు నాశనం చేసి ఒకవేళ వారి కళ్ళ ముందు లేకుండా చేస్తే దానిని చూసినటువంటి ఇశ్రాయేలీయులకు ఆ సమయంలో కలిగినటువంటి ఆనందం ఎంత గొప్పగా ఉంటుంది, ఎంత గొప్పగా ఉంటుంది ఒకసారి ఊహించండి. భయముతో ఇక మన చరిత్ర ముగిసిపోయింది, ప్రాణాలు కోల్పోతాం, ఆ ఫరో వస్తున్నాడు అన్నటువంటి ఆలోచనలో ఉన్న ఆ ఇశ్రాయేలు జనాంగానికి మోషే గారి ద్వారా దేవుడు చెప్పినటువంటి మాట చదివితే, ఈరోజు యేసుక్రీస్తు పుట్టి ఆయన ద్వారా మనకు కలగచేసేటటువంటి నిజమైనటువంటి ఆనందం, దాని యొక్క విలువ ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. ఒక్కసారి నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనం. అందుకు మోషే భయపడకుడి అంటున్నాడు. చూడండి, భయపడకుడి. అప్పటికే భయముతో ఉన్నారు. ఏమంటే భయపడుతున్నటువంటి వారు పైన మాట్లాడినటువంటి మాటలు చూడండి ఒకసారి. 10వ వచనం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతట వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులమగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పున మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. భయముతో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో చూడండి. ఆ ఐగుప్తులోనే వారికి దాసులుగా ఉంటాం, అరణ్యంలో చావటం కంటే దాసులుగా ఉండటమే మాకు మేలు, కనుక మేము రామని అక్కడే నీతో చెప్పలేదా మోషే? ఇక్కడికి తీసుకొచ్చావు, ఇప్పుడు చూడు ఆ ఫరో వస్తున్నాడు, మమ్మల్ని బంధిస్తాడో తెలీదు, చంపుతాడో తెలీదు అని భయముతో ఇలా మాట్లాడుతూ ఉంటే మోషే ఏమన్నాడు? భయపడకుడి అన్నాడట. భయపడకుడి అని అంటూ ఏమన్నాడు? యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణ అన్నాడు. చూడండి, ఏం కలగజేస్తాడట? రక్షణ. నేడు మీకు కలగజేయు రక్షణ, మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడును చూడరు. మీరు ఊరికే నిలిచి చూడండి. ఈరోజు దేవుడు మీకు ఏం చేయబోతున్నాడు? ఏమి ఇవ్వబోతున్నాడు? రక్షణ. మీకు రక్షణ కలగజేయబోతున్నాడు. ఏంటా రక్షణ? ఐగుప్తీయుల నుండి దేవుడు వారిని విడిపించి రక్షించటం. ఇక ఎప్పుడు వారి కన్నుల ఎదుట ఐగుప్తీయులను చూసి భయపడేటటువంటి పరిస్థితి లేకుండా చేయటం. నిజంగా ఈ మాటలు చెప్పి ఏమంటే దేవుడు మోషే గారి ద్వారా ఇశ్రాయేలీయులకు వారు భయంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి ఈ మాటలు చెప్పి
చెప్పిన మాట ప్రకారము ఐగుప్తీయులను వారి కన్నుల ఎదుటే దేవుడు నాశనం చేసి వారికి రక్షణ కలగజేస్తే ఆ సమయంలో వారికి ఆనందం ఎలా ఉంటుందండి? ఎలాంటి ఆనందం ఉంటుంది? నిజమైనటువంటి ఆనందం. ఎందుకంటే మేము చచ్చిపోతాం, శత్రువు మా మీద దాడి చేయటానికి వస్తున్నాడు, మమ్మల్ని చంపటానికి వస్తున్నాడు అని భయంతో ఉన్నటువంటి ఆ ప్రజల కన్నుల ఎదుట శత్రువే నాశనమైతే అప్పుడు కలుగుతుంది నిజమైన ఆనందం. అందుకే ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట ఫరో సైన్యం ఏమైందట? ఫరో సైన్యం ఏమైందంటే ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట సముద్రంలో మునిగి ఫరో సైన్యము నాశనమయ్యింది. వారు చూస్తుండగానే ఫరో సైన్యం ఆ జలప్రళయం, ఆ సముద్రపు జలములలో మునిగి నాశనమైపోయింది. నిజంగా ఇశ్రాయేలీయులు అలా అవతలికి ఒడ్డుకు చేరిపోయి ఎంతో సంతోషపడ్డారండి, ఎంతో సంతోషపడ్డారు. ఏంటి ఇదివరకు సహోదరులు చదివినటువంటి క్రొత్త నిబంధనలోని ఒక మాట ఉంది. ఎవడైనాను సంతోషం కలిగితే ఏం చేయాలట? సంతోషం కలిగితే ఏం చేయాలట? కీర్తనలు పాడాలట. మరి ఇప్పుడు వీళ్ళకి సంతోషం కలిగిందా లేదా? కలిగిందా లేదండి? కలిగితే ఏం చేయాలి? కీర్తన పాడాలి. పాడారు లేదా? కీర్తన పాడారు లేదా? చూడండి ఒకసారి 15వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడుడి. సంతోషం కలిగితే ఏం చేయాలి? సంతోషం కలిగితే ఏం చేయాలి? కీర్తన పాడాలి. ఈ 15వ అధ్యాయం అంతా ఒక అద్భుతమైనటువంటి కీర్తన పాడారండి. అంటే కీర్తన పాడారు. ఎందుకంటే వారికి దేవుడు రక్షణ కలగజేస్తాడు. నిజంగా శత్రువు దాడి చేయటానికి వస్తున్నాడు, చంపటానికి వస్తున్నాడు. ఆ పరిస్థితుల్లో శత్రువునే దేవుడు లేకుండా వారి కన్నుల ఎదుట నాశనం చేయటం నిజమైన సంతోషం. శత్రువు చేతిలో నుండి దేవుడు వారిని విడిపించాడు, విడిపించి వారికి రక్షణ కలగజేశాడు. ప్రియులారా, మనము కూడా పాపము అనేటటువంటి దాంట్లో బంధింపబడి సాతాను యొక్క అధికారము క్రింద ఉండిపోయి అంటే ఒక తెలియని రీతిలోని దేవుని ఎదుట మనం చచ్చిపడి ఉన్నటువంటి ఒక శవాలం. అంటే చచ్చిపడి ఉన్నటువంటి శవాలం. నిజానికి మన జీవితంలో నిజమైనటువంటి సంతోషం లేదు, ఆనందం లేదు. ఎందుకంటే పాపాన్ని కలిగి ఉన్నాం, పాపములో ఉన్నాం, పాపముల చేత అపరాధముల చేత చచ్చిపడి ఉన్నాం. ఇప్పుడు మనకెవరు కావాలి? మన పాపము నుండి విడిపించేటటువంటి రక్షకుడు కావాలి. ఆ రోజు ఐగుప్తులో నుండి వచ్చినటువంటి ఇశ్రాయేలీయులకు ఎర్ర సముద్రం దగ్గర దేవుడు ఏం కలగజేశాడు? రక్షణ కలగజేశాడు. మన జీవితాల్లో కూడానండి మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చిపడి ఉండగా మనకు రక్షణ కావాల్సింది, మనకు రక్షణ అవసరమైంది. ఎందుకంటే నిజంగా ఈరోజు సమాజానికి అర్థం కావటం లేదు. నీ సృష్టికర్తను నీవు ఎరుగకుండా నీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ పాపముల చేత అపరాధముల చేత చచ్చిపడి ఉన్నటువంటి నువ్వు చస్తే నీ పాపాలన్నిటిని బట్టి నీ ఆత్మ నశించిపోతుంది, నీ ఆత్మ శిక్షలోనికి వెళ్ళిపోతుంది. అది ఇప్పుడు తెలీదు. ఇప్పుడు సుఖపడుతున్నాం అనుకుంటున్నాం, భూమి మీద విచ్చలవిడిగా బ్రతుకుతున్నాం, మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం, మనకి ఇష్టమైంది చేస్తున్నాం, దానిలో మనం ఆనందం పొందుతున్నాం అనుకుంటున్నాం. కానీ దాని ప్రతిఫలం అనుభవించినప్పుడు, అలాగే మనం చేసిన పాపాలను బట్టి మరణించినప్పుడు మన జీవితాల్లో మనం పొందబోయేటటువంటి శిక్ష, ఆ బాధ బహుభయంకరమైనటువంటిది. అందుకే దీనిని ఎరిగినవాడు
దేవుడు దీని నుండి విడిపించటానికి, మనల్ని రక్షించటానికి యేసుక్రీస్తును పంపించాడు. యేసుక్రీస్తును పంపించాడు. అందుకే బైబిల్లో రాయబడిన మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎందుకంటే ఎవ్వడు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. మనం మన పాపాలలోనే ఉండి నాశనం అవ్వటం ఆయనకి ఇష్టం లేదు. అందుకే మనందరినీ ఆయన ప్రేమించాడట. ప్రేమించి మన పాపముల నుండి మనల్ని విడిపించి రక్షించటానికి, మనల్ని రక్షించటానికి యేసుక్రీస్తును పంపాడు. అందుకే యేసుక్రీస్తు పుట్టినందుకు ఏమంటే పుట్టిన ఆ సమయములో దేవదూత వచ్చి ఏమంటుంది? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఏమండి, ఇక్కడ గొప్ప సంగతి ఏంటంటే, మనమందరం గ్రహించవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి సత్యం. రక్షకుడు పుట్టింది ఎప్పుడండి? రక్షకుడు పుట్టింది ఎప్పుడు? 2022 సంవత్సరాల క్రిందట. 2022 సంవత్సరాల క్రిందట రక్షకుడు పుట్టాడు. అయితే 2022 సంవత్సరాలుగా ఇంకా ఈ భూమి నిలిచినంత కాలము ఈ భూమి మీద పుట్టి పాపిగా బ్రతికి నశిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా రక్షణ కలగజేసేటటువంటి ఒకే ఒక్క రక్షకుడు యేసుక్రీస్తు. ఆయన కలగజేసే రక్షణ, ఆయన రక్షకుడిగా ఎప్పటి వరకు ఉంటాడు? ఎప్పటి వరకు? యుగ యుగములు ఏమండి? 2022 సంవత్సరాల క్రిందట ఉన్న వారిని రక్షించటం కాదు ఆయన, లేదా 2020లో పుట్టినటువంటి వారినో 2020లో ఉన్న వారినో కాదు, 2022 వారినే కాదు. ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రాంతపు వారైనా, ఏ భాష మాట్లాడేవారైనా, ఎప్పుడు పుట్టిన వారైనా 2022 సంవత్సరాలుగా ప్రపంచమంతటికి ఏకైక రక్షకుడిగా ఎవరున్నారు? యేసుక్రీస్తున్నాడు. ఆయన చిందించినటువంటి రక్తం, ఆయన కలగజేసేటటువంటి రక్షణ నిరంతరం యుగములు మానవాళిని రక్షించి దేవుని సన్నిధికి చేర్చి నిత్య జీవాన్ని అనుగ్రహించేటటువంటి జీవము గల రక్షణ ఆయన అనుగ్రహించాడు, ఆయన సిద్ధపరిచాడు. అందుకే ప్రియులారా, 2022 సంవత్సరాల క్రితం ఆయన పుట్టిన ఈరోజు మనకు కూడా ఆయన ఎవరు? రక్షకుడు. అండ్ రక్షకుడు. మీరు చూడండి, మనము ఎన్నో రోగాలకు మందులు వాడుతున్నాం. అండి, జ్వరం వస్తే పెన్సిలిన్ ఇంజెక్షన్ వాడతారు. అండ్ పెన్సిలిన్ ఇంజెక్షన్, ఆ ఇంజెక్షను ఎప్పటి నుండో మనం చిన్నప్పటి నుండి చూస్తున్నాం. అవునా కదా? పెన్సిలిన్ అనేటటువంటిది చిన్నప్పటి నుండి చూస్తున్నాం. ఎప్పుడో ఒక శాస్త్రవేత్త కనిపెట్టినటువంటిది ఇప్పటి వరకు ఆ మందు పనిచేస్తుందా లేదా? ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇంకా భూమి మీద మనుషులున్నంత కాలం పనిచేస్తుంది. యేసుక్రీస్తు కూడా మానవాళికి ఇచ్చినటువంటి రక్షణ, యేసుక్రీస్తు ఒక రక్షకుడిగా ఆయన కూడా అలాగే ఉన్నాడు. ఈ ప్రపంచంలో ఎప్పటికీ ఆయన యందు విశ్వాసం ఉంచే వారికి ఆయన రక్షణ కలగజేస్తూనే ఉంటాడు. కాబట్టి ఆయన రక్షణ కలగజేయటానికి, నిజమైన ఆనందాన్ని ఇవ్వటానికి ఈ భూమి మీద పుట్టాడు. పుట్టినటువంటి ఆయనను మనము విశ్వసించాలి, ఆయనను అంగీకరించాలి. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ద్వారా
పాప క్షమాపణ పొందాలి. ఎందుకంటే ఆయన పుట్టటమే కాదు, 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి మనందరి పాప పరిహారము కొరకై తన శరీరాన్ని సజీవయాగంగా శిలువ మరణానికి అప్పగించి శిలువలో మరణించాడు కూడా. మన కొరకు పుట్టాడు, మన కొరకు మరణించాడు, మన కొరకు రక్తాన్ని కార్చాడు, మన కొరకు సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. ఇప్పుడు మన కొరకు పుట్టి మన రక్షణ కొరకు మరణించి తిరిగి లేచినటువంటి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందితే ఆ రక్షణ మనకు నిజమైనటువంటి ఆనందాన్ని కలుగజేస్తుంది. ఆ నిజమైన ఆనందాన్ని పొందుకున్నవారు ఈవేళ సంతోషంగా ఉంటారు. అండి, యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొంది పాపక్షమాపణ పొంది నిజమైన ఆనందాన్ని పొందినటువంటి వారు డిసెంబర్ 25న సంతోషంగా ఉంటారు. డిసెంబర్ 26న కూడా సంతోషంగా ఉంటారు. డిసెంబర్ 27న కూడా సంతోషంగా ఉంటారు. 2023లో కూడా సంతోషంగా ఉంటారు. 2024లో కూడా సంతోషంగా ఉంటారు. చచ్చిన తర్వాత కూడా. ఎందుకని యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుకున్న వారికి కలిగిన గొప్ప భాగ్యం అదే. ఒకవేళ యేసుక్రీస్తును నమ్మకపోతే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకపోతే, ఆయన యందు విశ్వాసం ఉంచక ఈరోజు మాత్రమే పండుగ కాబట్టి మనం దేవుని మందిరానికి వచ్చి ఉంటే మన ఆనందం ఎప్పటి వరకు? ఈరోజటి వరకే. ఎందుకంటే ఈరోజు కొత్త బట్టలు వేసుకున్నాం, ఈరోజు పిండి వంటలు చేసుకున్నాం, ఈరోజు మన ఇంటికి చుట్టాలు వచ్చారు కాబట్టి ఈరోజు అంతా ఎలా ఉంటుంది? మనకు సందడి. అండి, బెత్లెహేములోనే కాదు సందడి, ఇప్పుడు ఎక్కడుంది సందడి? మన ఇంట్లో కూడా సందడి. తర్వాత రేపు ఏమైపోద్ది? రేపు కాదులేండి, ఎల్లుండి. ఏమండి, ఆ మరునాడు చూడండి సందడి అంతా ఏమైపోద్ది? ఇక ఆ తర్వాత పలకరిస్తే అన్ని బాధలే, అన్ని సమస్యలే. ఈరోజు పొరపాటుకి ఎవరన్నా సమస్య చెప్తుంటే కూడా ఏమంటుంది తెలుసా? పండగ రోజు కూడా ఏదో ఆ సమస్య వదిలేస్తే పోనిపో, సంతోషంగా ఉండు, ఈ ఒక్కరోజన్నా సంతోషంగా ఉండు. అది మీ మాట. దేవుడి మాట ఏంటో తెలుసా? నీ జీవితకాలం అంతా సంతోషంగా ఉండు. అలా సంతోషంగా ఉండటానికి ఈరోజు యేసుక్రీస్తు పుట్టాడని వచ్చావు ఇక్కడికి. యేసుక్రీస్తు నీ కొరకు పుట్టాడని తెలుసుకొని ఆయనను నీ హృదయంలోకి చేర్చుకో. ఆ ప్రభువును అంగీకరించు. ఎందుకంటే ఆయన నీ కొరకు పుట్టటమే కాదు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు రక్తం కార్చాడు, నీ కొరకు తన్ను తాను శిలువ మరణానికి అప్పగించుకున్నాడు. కనుక ఆ ప్రభువును నీ హృదయంలో చేర్చుకుంటే ఈ రోజు నుండి ఇక నీ జీవితం ఆనందం, సంతోషం, నెమ్మది. కనుక యేసుక్రీస్తు రక్షించటానికి పుట్టాడు, రక్షించి నిజమైన ఆనందాన్ని మనకి ఇవ్వటానికి పుట్టాడు. ఆయన ద్వారా నిజమైన ఆనందాన్ని పొందుకొని మన జీవితాల్లో దేవునికి మహిమకరంగా బ్రతకటానికి సిద్ధపడదాం. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి.